ఖచ్చితంగా ఉద్యోగులని నిరుద్యోగులను కాపాడుకుంటారు. 40 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేక గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏదైతే అవలంబించిందో దానికన్నా మెరుగుగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని అందరి మీద అవగాహనతోని నిరుపేద కుటుంబాలకు నీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక నిమిషం నగేష్ గారు, మీరు అన్నారు కదా బీఆర్ఎస్ కంటే మెరుగ్గా ఇస్తామని చెప్పారు కదా, మరి అదే బీఆర్ఎస్ హయాంలో 2015లో 18,000 నోటిఫికేషన్లు, 2018లో 18,428, 2022లో 15,644 నోటిఫికేషన్లు వేశారు కదా, మరి ఇప్పుడు చెప్పండి మీరేసింది ఏంటి వాళ్ళు వేసింది ఏంటి? మేడం నేను ఒకటే చెప్తా ఉన్నా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంబంధించిన విషయంలో ఉండొచ్చు, విద్యార్థుల విషయంలో ఉండొచ్చు, చిత్తశుద్ధితోని ఏదైతే ఎక్కడ చిత్తశుద్ధి కనిపిస్తోందండి? నేను ఇప్పుడు అడిగాను కదా, నేను మీకు లెక్కలతో సహా చెప్పాను కదా. 11,000, 18,000, 16,000 బీఆర్ఎస్ హయాంలో వచ్చేటువంటి చిత్తశుద్ధ, లేకపోతే ఎక్కడ మెరుగైన పాలన, మెరుగైన అంతకంటే మించి ఇస్తున్నాం మీరని చెప్తున్నారు కదా, నేను చెప్పిన లెక్కలు ఇక్కడే ఉన్నాయి కదా, వాటికి సమాధానం చెప్పండి. మేడం మేము అంతకన్నా మించి ఇచ్చింది అని మేము చెప్పుకోలేదు. గతంలో బీఆర్ఎస్ ఏదైతే చేసిందో 10 సంవత్సరాలలో మేము 3 సంవత్సరాలలో వాళ్ళకి సరి సమానం తూగే విధంగా ఈ రోజు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని సమంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని మీరు సమానంగా తీసుకుపోతున్నారు. అది కుటుంబ పాలన అయితే మీది కుటుంబాల పాలన. ఇదేనా మీ సమన్యాయం అంటే? తెలంగాణ ప్రజలకు చేసిన న్యాయం ఏం లేదు. మీరు టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పాలన ఉంటే మీరు 10 మంది కుటుంబ పాలన అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఇదేనా మీరు చేసిన సమన్యాయం? జాయింట్ ఫ్యామిలీ పుల్లన ఇప్పుడు అట్లా ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ నాయకులను చాలా మంది ప్రశ్నించే అవకాశం ఉండే. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సొంత ఇంటి నుంచి పాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కుతా ఉన్నది. ఇట్లా చూసుకుంటూ పోతే వందలుగా ప్రతి ఒక్క ఏ విషయానికి వచ్చినా కానీ కూడా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉంటున్నారా లేదా మీ ఆత్మ ఒక్కసారి మీరు మీ ఆత్మ, నగేష్ గారు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎన్ని అమలు చేశారు? అవ్వాతాతకి 4,000 ఇస్తా ఉన్నారు, అత్తకి కోడలికి ఇస్తా ఉన్నారు, తులం బంగారం అని చెప్పారు, స్కూటీలు అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు, ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, ఇంటింటికి ఇదన్నారు. ఎక్కడ ఎన్ని ఇచ్చారు చెప్పండి? రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మేము మా ప్రభుత్వం వచ్చే ముందు కేసీఆర్ గారు ఏదైతే అప్పులు చేసిండ్రో ఆ అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికి ఈ రోజు మా ప్రభుత్వానికి గాడిలో పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. మీరు వచ్చిన తర్వాత మీకు తెలియదా తెలంగాణ రాష్ట్రంలో బరాబర్? నేను ఒకటే చెప్తున్నా మీ ద్వారా, మిమ్మల్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ యువతని, నిరుద్యోగులని కంటికి రెప్పలాగా కాపాడుకునే సత్తా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉందన్నా మీరు ఆవేదన వివేక్ గారు మీ దగ్గర ఏంటి పవర్ పోయిందా? కొద్దిగా పవర్ పోయిందమ్మా. పవర్ ఉండదు కదా, పవర్ కట్స్ లేవు కదండి కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు సాక్షాత్తు నేను మీతో మాట్లాడుతుంటేనే 2 సార్లు అయింది. ఈ సమయం కూడా దొరికింది మేడం. అయ్యో అలా నేను అది కోయిన్సైడ్ అయింది. కూడా చూడండి మేడం, కోయిన్సైడ్ అయింది. ఉదాహరణ వాతావరణం దాదాపు 3 రోజుల నుంచి మేడం హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉందని చూడండి. వాతావరణం కరెక్ట్ లేక ఏదో ఇబ్బంది, టెక్నికల్ ఇబ్బందిగా పోతే కూడా అది కూడా కాంగ్రెస్ పార్టీకి ఇట్లనే ఉంది. మీరు ఈ రోజు మాట్లాడే ఇక్కడెక్కడో టెక్నికల్ ఇబ్బందో లేకపోతే ఏ ఇబ్బందో కాదు. లెట్ బి కన్ఫైన్ టు ద టాపిక్. ఇవాళ మనం మాట్లాడుకుంటా ఉన్నాం అన్ఎంప్లాయ్మెంట్ గురించి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పిందా లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పిందా లేదా? ఆ రోజు ముఖ్యమంత్రి గారు 30 లక్షల మంది మీరు నిరుద్యోగులు ఉన్నారు, మీరు ఒక ఓటు, మీ అమ్మ ఒక ఓటు, మీ నాయన ఒక ఓటు వేస్తే నాకు 90 లక్షల ఓట్లు వస్తాయి. నాకు 90 లక్షల ఓట్లు వచ్చినట్లయితే దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ఉంటాం, మేము ప్రభుత్వం ఫామ్ అవుతాం, మేము 2 లక్షల ఉద్యోగాలు మీకు సంవత్సర కాలంలో ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నెట్వర్క్ కూడా. మేడం ఈ రోజుకి ఏమైపోలేదు. వివేక్ గారికి కూడా మీ ద్వారా తెలియజేయండి, మేము ఇంకా ఉండేది దాదాపు ఇంకొక 7 సంవత్సరాలు మా పాలన ఉంటది. మేము అందులో 34 దాకా మేము ఉంటాము ఖచ్చితంగా. ప్రతి ఒక్కటి ఏదైతే ప్రజలకు మేము ఒప్పుకున్నామో ఒప్పుకునే విధంగా అన్ని కూడా మేము ఖచ్చితంగా నిబద్ధతతోని నికాస్గా చేయడానికి మా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా
చిత్తశుద్ధితో ఉంది మేడం. కొద్దిగా అటు ఇటు జరుగుతుంది మేడం. అన్న నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మాట్లాడితే 2034 దాకా మీ అధికారంలో కూటమంటున్నారు. ఎందుకు నిరుద్యోగులకి మోసం చేసినందుకు 2034 దాకా ఉంటారా? రైతులను మోసం చేసినందుకు 2034 దాకా ఉంటారా? మహిళలను మోసం చేసినందుకు 34 దాకా ఉంటారా? లేకపోతే తెలంగాణ సమాజాన్ని 34 దాకా